ఇక మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. మంచిర్యాల జిల్లాలో రాత్రి నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా తెల్లవారుజాము నుంచి కూడా వర్షాల తీవ్రత పెరిగింది. మొత్తానికి కూడా వర్షాల తీవ్రతతో ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద చేరుతుంది. జిల్లాలోని శ్రీరాంపూర్, ఇందారం, కళ్యాణికనితో పాటు ఖైరీగూడ ఓపెన్ కాస్ట్లో కూడా వరద చేరడంతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. దాదాపుగా రోజుకు 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి ఇక్కడ జరగాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి వరద నీరు చేరే నేపథ్యంలో ఎక్కడ ఉత్పత్తి అక్కడ నిలిచిపోయింది. ప్రస్తుతం ఏదైతే స్టాక్ పాయింట్లో ఉన్న బొగ్గును ఎక్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు ఓపెన్ కాస్ట్ గనుల్లో మట్టి వెలికితీత పనులు కూడా నిలిచిపోయాయి. మరోవైపు జనజీవనం కూడా స్తంభించిపోతా ఉంది. ఏకదటిగా కురుస్తున్న వర్షం నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఉదయం నుంచి కూడా ఎక్కడ కూడా జనజీవనం పూర్తిగా స్తంభించింది. చిరుజనులు అయినా కూడా నాన్ స్టాప్గా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. మరోవైపు వాగులు, ఒరేలు కూడా ఉప్పొంగుతున్నాయి, పొంగి పొల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 5,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ఎల్లంపల్లి ఎగువన పెద్దగా వర్షాలు లేకపోయినా కూడా దానికి ఉన్న క్యాచ్మెంట్ చిన్న చిన్న వాగుల నుంచి వరద వస్తుంది. ఎల్లంపల్లికి 5,000 క్యూసెక్ల వరద ఉంది. మిగతా చిన్న ప్రాజెక్టులకు కూడా కొద్దిమేర వరద చేరుతూ ఉంది. మొత్తానికి కూడా మంచిర్యాల జిల్లాలో రాత్రి నుంచి కూడా ఈ వర్ష ప్రభావం ఉంది. మరో రోజు కూడా ఈ వర్షం ఉంటుంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వర్షం రైతులకు కొంత ఊరట ఇచ్చినా కూడా నాన్ స్టాప్గా చిరుజల్లు కురుస్తున్న నేపథ్యంలో ప్రజాజీవనంపై కూడా ప్రభావం చూపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి కూడా వర్షంతో ఒకసారి కూడా వాతావరణం మారిపోయింది. ఈసారి అసలు వర్షాలు లేవని భావిస్తున్న క్రమంలో మళ్ళీ కూడా వర్షాలు కురుస్తుండడం రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం పెద్దగా భారీ వర్షాలు లేకపోయిన నేపథ్యంలో ప్రజలు కూడా కొంత ఉపశమనం కలిగించినా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికార యంత్రంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కూడా వర్షాలు అయితే తాజా వర్షాలతో రైతులు ఊరట చెందుతూ ఉన్నారు. సింగరేణికి మాత్రం నష్టం వాటిల్లుతూ ఉంది. ఇది ఇక్కడ ఈ పరిస్థితి. శ్రీనివాస్తో మంతయ్య, ఇబ్రాహిం, మంచిర్యాల. నేను వస్తూ ఉండాను.